ఏం పేరు సార్? రామకృష్ణారెడ్డి. ఎక్కడ సార్ మీది? సైకిల్గుట్టపల్లె, తలమపురం పంచాయతీ. జగన్ పరిపాలన ఎలా ఉంది? జగన్ పరిపాలన మనం చెప్పేది ఏముంది, ఇంకా ఆల్రెడీ సూపర్గా ఉంది. సూపర్గా ఉందా? ఇప్పుడు అవినాష్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు కదా ఎంపీగా, ఎంత మెజార్టీతో గెలిపిద్దాం అనుకుంటున్నారు? 2 లక్షల మెజార్టీ పైన వస్తుంది. అవును, ఇప్పుడు టీడీపీ ఉన్న జనసేన బీజేపీ 3 కుమ్మటైనాయి. మరి జగన్ గారిని ఒక్కరిని చేసి ఓడిద్దామని అనుకుంటున్నారు. మరి దాని మీద ఏమంటారు మీరు? ఏం ఒకరంటే వాళ్ళే కొట్లాడుకొని వస్తున్నారు. వాళ్ళు ఓకే, ముగ్గురు పొత్తులు పెట్టుకున్నారు. ఒక నియోజకవర్గం ఒకరికి కుదరలే. అదంతా జగన్ ప్లస్సే. జగన్ ఒంటరిగానే పోరాడతాడు ఎప్పటికీ. ఇప్పుడు అవినాష్ రెడ్డికి ఆపోజిట్ షర్మిల నిలబడ్డది. మరి దాన్ని ఎలా చూద్దాం అనుకుంటున్నారు? మరి షర్మిల ఏముంది, తెలంగాణలో మాత్రమే ఈడ కూడా పార్టీ మూసుకుంటుంది. మళ్ళా ఓకే, ఏం ఉండదు ఎలక్షన్లు అయిపోతానే. ఓకే, ఇప్పుడు ఎమ్మెల్యే పరిపాలన ఎలా ఉంది? మంచిగా ఉంది ఎమ్మెల్యే ఎమ్మెల్యే బాగా సూపర్గా చేస్తున్నాడు. ఈయన చేసినంత డెవలప్మెంట్ పొద్దుటూరు నియోజకవర్గంలో ఎవరు చేయలేదు ఇంతవరకు. అవినాష్ గారు మంచిగా చేశారు ఇక్కడ మొత్తం. అవినాష్ మొత్తం జిల్లా అంతా బాగా కవర్ చేసుకుంటాడు. అంతా మంచిగా బాగుంటాడు. ఓకే, ఇప్పుడు అవినాష్ గారి ఎంపీగా ఎంత మెజార్టీతో లాస్ట్గా? అవినాష్ రెడ్డి గారికి 2 లక్షలు దాటుతాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలన అనేది ఈ రాష్ట్రంలో ఎట్లుంది? బాగా చేసినాడు ఆయన. అందరికి బాగా చేసినాడు. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చన్నాడు, విత్తనం గింజలు ఇచ్చన్నాడు. అక్కడ కొని కోట్లు పెట్టి అందరికి ఇల్లు కట్టి మిందేసుకొని అంతా ఆయనే. అందరినీ బాగా పిల్లలు కానీ ఆడ బాధింగిపోతే పనులకు పోతా అంటే వాళ్ళని సాకుతున్నాడు. అందరికి బూట్లు, గుడ్డలు, మంచి చెడ్డ, కోడిగుడ్లు, పిండి అన్నీ ఇచ్చి వాళ్ళను చూడుపో బళ్ళల్లో ఎట్ట చేస్తున్నాడు ఆ పిల్లలను. అంత బాగా మీకు పింఛన్లు పథకాలు అన్ని వస్తున్నాయి. మీకు వచ్చాడాయి. వాలంటీర్లు అందరూ తెచ్చిస్తున్నారా మీకు? ఏడా వాలంటీర్లను తీసిండే. ఎండకు 80 మంది వచ్చినా అంటామన్నా. ఈ పొద్దు ఎంతమంది వచ్చారా రేపు? ముసలోళ్ళు ఇప్పుడు పోయి ఇంతమంది ఇచ్చినారు. బాగా ఇండ్ల కాడికి తీసుకొచ్చి కానీ లెక్క కానీ అందరికి ఇచ్చా వచ్చినాడు పాపం. ఇప్పుడు ఇటు చేస్తున్నాడు అయ్యప్ప. ఇంకా అవినాష్ రెడ్డి గారు ఉన్నారు మీ ఎంపీగా. ఆయన ఎట్లా చూసుకుంటారు మిమ్మల్ని అందరినీ బాగా చూసుకుంటాడు లక్షణంగా. మీ రాష్ట్రంలో మీ ఊర్లో అభివృద్ధి అనేది చేస్తున్నారా? చేస్తున్నాడు. ఏం చేసినారు అంతగా అభివృద్ధి అనేది? మచ్చులుగా చేసినాడు. హై స్కూల్లో అన్ని బాగా చేసినాడు. స్కూల్ కట్టించినారా? రోడ్లన్నీ వేపించినారా? నెక్స్ట్ టైం మళ్ళీ ఆయన గెలుస్తారంటావా? గెలిస్తే మాకు మేలు. దండం. అవినాష్ రెడ్డి గారు గెలుస్తారు మళ్ళీ. దండం నాయన ఆయనకు. మేము మీ ఎమ్మెల్యే గారు ఉన్నారు రాజమౌళి గారు, ఆయన ఎలా చూసుకుంటున్నారు మిమ్మల్ని? బాగా చూసుకుంటున్నాడు. బిడ్డల మాదిరి చూసుకున్నాడు అందరినీ. వచ్చి మొన్న కూడా వచ్చి హై స్కూల్లో బాగా చెప్పినాడు అందరికి సిగ్గు వచ్చేటట్టుగా. ఒక ఆడిదన్నా పలుకుతాడయ్యా. కరువు పనికి ఒక పార అట్టని 3 నూలు తెచ్చుకుంటున్నారు ఊరికి అట్టని. అట్ట అన్నీ చేస్తున్నాడు. మళ్ళీ గెలుస్తారు ఆయన. గెలిస్తే మాకు దండం. ఆయనకు 7 దండాలు పెట్టి ఆయన పూలు చల్లి ఆయనను దండం పెట్టుకుంటాం. మాకు ముసలోళ్ళు చూడు మొన్న 80 మంది వచ్చినారంట పింఛన్కు పోతా. ఈ పొద్దు